సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు దివ్యనామములో ఈ ఉదయకాలపు వర్తమానాలు వింటున్న దేవుని బిడ్డలందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క మెండైన దీవెనలు సమృద్ధి యేసు నామములో మీకు కలుగునుగాక. రండి, ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాటను శ్రద్ధ కలిగి విందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వాక్యము విందాం. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. ఆమెన్. విన్నారా దేవుని వాక్యము? దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచుండగా శ్రద్ధ కలిగి విందాం. మన జీవితంలో ఎక్కువ భాగం ఆశీర్వాదము, అభివృద్ధి, సంక్షేమము, విస్తరించుట అనే పదాలు ఎక్కువగా వాడతాం. వాడటమే కాదు, అలా జరగాలని, విస్తరించాలని ఆశపడతాం. కానీ మన జీవితంలో ఏదైతే ఆశిస్తామో దాని గురించిన ఒక నిర్దిష్టమైన ప్రణాళిక మనకుండాలి. మీకు అర్థం అవ్వటానికి, మీరు పట్టుకోవటానికి ఒక మాట. MBBS చదవాలని మనము తలిస్తే ఆ MBBS పొందటానికి ఒక ప్రణాళిక ఉండాలి. దాని ప్రకారం సిద్ధపడాలి. కానీ కళ్ళు మూసుకుంటే వైద్యుడైపోడుగా. అంటే మన జీవితంలో కూడా మనం ఏది ఆశిస్తామో, ఏది కోరుకుంటామో దాన్ని పొందుకోవడానికి ఒక ప్రణాళిక కావాలి. ప్రయాసపడితేనే ఒక పద్ధతి ప్రకారము అది పొందుకుంటాం. చాలాసార్లు మనము కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఉచితముగా వస్తుందని అనుకుంటాం. పొరపాటు కదా. అన్నట్టుగా మనం ఏం చేస్తాం? దేవుడిని నమ్ముకుంటాం, కోరుకుంటాం, ఆయన చేస్తాడట. కానీ ప్రణాళిక లేకుండా ఏ పని జరగదు. ఏ పని చేసినా క్రమముగా చేసి 6 రోజులు పనిచేశాడు, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు మన దేవుడు కూడా. నీకు నాకు అదే నేర్పుతున్నాడు ఆయన. ప్రతిదానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, నీకు దీవెన, నెమ్మది, క్షేమము ఏది కలగాలన్నా అనుకున్న దానిని నువ్వు చేయవలసిన ఒక పని ఉంటుంది. ఆ పని ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు దీవెన పొందుకోవాలంటే ప్రభువారు అంటున్నాడు, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన పొందుతాడు. అంటే దీవెన నొందుట అనే మాట చాలాసార్లు చదివాం, చాలాసార్లు చెప్పుకున్నాం కదా. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును. అంటే దీవెన ఎక్కడ నుండి వస్తుందంటే, నువ్వు ఇచ్చే దానిని బట్టి వస్తుంది, నువ్వు విత్తే దానిని బట్టి వస్తుంది, నువ్వు పంచే దానిని బట్టి నీకు దీవెన కలుగుతుంది. ఇక్కడ మనుష్యులకు 2 రకాల దృష్టిలుంటాయి. దయాదృష్టి, అహంకార దృష్టి ఉంటుంది. భయంకరముగా ఒకరిని తక్కువ అంచనా వేసి కించపరిచే మాటలతో కూడా విషచూపులు నిలిపే దృష్టి ఉంటుంది. కానీ ఇక్కడ రాయబడినది దయాదృష్టి. అంటే నీ దృష్టి, నీ కళ్ళల్లో నుంచి దేవుని దయ మనుషుల మీద పడాలి. అట్లా నువ్వు చూడగలిగితే బాగుంటుందిగా. అతను చూడగానే అయ్యో పాపం అంటూ తన దయాదృష్టితో అతనికి ఏదైనా చెయ్యగలగాలి. అంటే నువ్వు ఎప్పుడైతే దయ కలిగిన మనసుతో, దయాదృష్టితో చూస్తావో, ఆకాశమందు కూడా నిన్ను అలాగానే చూడటానికి నా ప్రభువారు ఇష్టపడతాడు. నువ్వు ఏం చేయాలంట? అక్కడ దయాదృష్టి కలిగినవాడు తన ఆహారములో కొంత
ఇస్తాడు అని రాయబడింది. నువ్వు తిన్నాక మిగిలిన తర్వాత అని రాయలా. దానిలో కొంత అనే మాట ఎక్కువసేపు నేను చెప్పనక్కర్లేదుగా మీకు. మనం చాలాసార్లు నాకు ఉంటే ఎంతైనా చేయగలను, నాకున్నది అంత మాత్రమేగా అంటావు నువ్వు. ఎప్పుడైతే కొంత ఇస్తావో దానిని ఆయన దీవెనకరంగా మార్చి 2 రెట్లుగా ఇస్తాడు. అంటే అర్థమేమిటి? నువ్వు ఇచ్చినది కొంత, దేవుని దగ్గర పుచ్చుకునేది 2 అంతులు. నా దేవుడు అన్యాయవస్తుడు కాదుగా. అందుకని అది ఒక అవకాశము అన్నమాట. నువ్వు ఇతరులను చూసినప్పుడు, దీనులను చూసినప్పుడు, దరిద్రులను చూసినప్పుడు నువ్వు అవకాశాన్ని వినియోగించుకుంటే ఐశ్వర్యవంతుడవుతావు. ఆమేన్. వచ్చే దీవెనలు అవకాశం వినియోగించుకుంటే ఐశ్వర్యవంతులవుతారు. ఆ అవకాశం వినియోగించుకోవడం నాకేమి లేకుండా నేను నీకేమి పెట్టగలను అన్నట్టుగా వ్యవహరించకూడదు. అంటే వచ్చే దీవెనలు తలుపు వేసినట్టు మనకున్న దాంట్లో ఎప్పుడైతే కొంత అనే దగ్గరికి రావాలి. నీ దగ్గర ఆర్థిక పనులు ఉండవచ్చు, ఆర్థిక వనరులు ఉండవచ్చు, లేకపోతే ఆహారం ఉండవచ్చు, దుస్తులు ఉండవచ్చు, మరి ఇంకేదైనా నీ దగ్గర ఉండవచ్చు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? కొంచెము దీనులకు ఇవ్వాలి. ఆకాశమందున్న దేవుడు నిన్ను చూసి దీవెనల పరంపరతో నిన్ను నింపుతాడు. ఒక సేవకునిగా ఒక మాట, నువ్వు అలా చేస్తే నా ప్రభువారు సంబరపడతాడు. చాలాసార్లు మన జీవితంలో ఇవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. నువ్వు ఇచ్చి చూడు. పిడికిడి గింజలు తీసుకువెళ్ళి నువ్వు ఇచ్చి చూడు. పిడికిడి గింజలు తీసుకువెళ్ళి నేలలో విత్తితే లేక విసిరి వేస్తే నువ్వు మర్చిపోయినా అది మర్చిపోదుగా. నెమ్మదిగా అది ఎంతో పనులను నీ భుజాన మీద మోసుకుని వస్తావుగా. అట్టే నువ్వు ఇచ్చేది కొంచెమే. అలాగే దేవుడు నీకు ఇచ్చినప్పుడు దరిద్రులను ఎదురుగా ఉన్నారని తెలుసుకుంటే నిన్ను విడిపించటానికే, నిన్ను ఆశీర్వదించటానికే వారిని ఎదురుగా ఉంచారు. నీకున్న దాంట్లో కొంచెము నువ్వు పంచగలిగితే లేదా పంచటం ప్రారంభిస్తే నీ జీవితంలో ఎంతో దీవెనలు చూస్తావు. నా వ్యక్తిగత జీవితంలో కూడా నేను అనుభవించే ఈ మాటలు మీతో చెబుతూ ఉన్నాను. ఇతరులకు ఇవ్వనంత కాలము అంతవరకే ఉంటుంది. ఇతరులకు ఇవ్వటము కొంత అనే భాగాన్ని కత్తిరించి, కొంత అనే భాగాన్ని తెగించి, కొంత అనే భాగాన్ని దానం చేసి నువ్వు చూడు, దీవెనల పరంపరలో నీ జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఈరోజు ఆ కృపకు సాక్షిగా ఉంటున్నాను. మీకు కూడా అదే మాట చెబుతున్నాను. కొంత నీ దగ్గర ఉన్నది ఏదైనా సరే, కొంత దరిద్రుడికి నీ ఎదురు పంట భూమిలాగా ఉన్నారు. ఆ దరిద్రుడు అనే పంట భూమిలో విత్తనాలు విత్తి చూడు, అద్భుతం జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం తలలు వంచుకుంటే. కృపాసత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడగు తండ్రి, సమాధానపతి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ఆశ్చర్య కార్యములు బట్టి నీ కొందనాలయ్యా. గొప్ప దేవా, నీకే మహిమ చెల్లిస్తున్నాను. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న దేవా, నీకు మహిమ చెల్లిస్తున్నానయ్యా. రాత్రంతయు నీ ఉచితమైన ప్రేమలో కాచి కాపాడి రక్షించినందుకు నీ కొందనాలు. ఈరోజంతా నీ కృపాక్షేమములో మమ్మల్ని భద్రపరచండి అయ్యా. అయ్యా, మేము తండ్రి నాయన పేదలను కనికరించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభువా. దయాహృదయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. నీ ఆత్మకార్యాన్ని జరిగించండి అయ్యా. తండ్రి, మీరు చెప్పినట్లు ప్రభువా దయాదృష్టి గలవారుగా జీవించే కృప అనుగ్రహించండి అయ్యా.
కొంత భాగము తండ్రి నాయన లేని వారికి ఇచ్చటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి అయ్యా, సహాయం చేయమని వేడుకుంటున్నాను. నాయన లోకమనే అరణ్యంలోకి అడుగు పెడుతున్నారు, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి క్షేమాన్ని అనుగ్రహించండి అయ్యా. వారి పనులను తండ్రి నాయన మీరు ఆశీర్వదించండి అయ్యా. ఉద్యోగ రీత్యా నాయన, వ్యాపార రీత్యా తండ్రి నాయన, చేతి పనుల రీత్యా ఆయా పనుల నిమిత్తం తండ్రి బిడ్డలు లోకమనే అరణ్యంలోకి వెళుతున్నారు. వారందరికీ నీ కృప అనుగ్రహించండి, నీ దయగల హస్తము తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను. రేపు ఎంతమంది అయితే బిడ్డలు ప్రభువా నాయన ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు, వారందరికీ నీ వివేకము నీ జ్ఞానం అనుగ్రహించి మంచి జాబ్స్ను అనుగ్రహించండి అయ్యా. బాలింతలను ప్రభువా, గర్భిణీ స్త్రీలను ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులను, చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ దయగల హస్తం బిడ్డలకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను. గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభువా నాయన అనారోగ్యంతో బాధపడుచున్నారో వారందరినీ నీ దయగల హస్తముతో అయ్యా, గాయపడిన నీ హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి అయ్యా. ఎంతమంది బిడ్డలైతే ఐసీలో ఉన్నారో, ఎంతమంది అయితే బిడ్డలు హాస్పిటల్లో తండ్రి నాయన అయా తండ్రి రోగం అనే పడకల మీద ఉన్నారో, ఇప్పుడే మీ ప్రశస్తమైన ప్రభువా యేసు రక్తము తండ్రి వారిని తాకి స్వస్థపరిచినందుకు నీ వందనాలు. సంపూర్ణమైన ఆరోగ్యం, ఆయుష్ కలిగి తండ్రి గృహాలకు చేరుకునే కృప అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, ఎంతమంది అయితే బిడ్డలు సంతానం లేక బాధపడుచున్నారయ్యా, బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రి నాయన. ప్రభు గర్భఫలం బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. నీ ఆత్మకార్యం జరిగించండి అయ్యా నాయన. లోకములో బిడ్డలు ప్రయాణం చేస్తుండగా తండ్రి ఏ కీడు, ఏ శోధన తండ్రి, ఏ అపాయము తండ్రి నాయన బిడ్డలకు తాకకుండా నీ రక్తపు కంచిని ప్రకటిస్తున్నానయ్యా. అయ్యా, చిన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభువా. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవన బిడ్డలను ప్రభువా యవనేచ్ఛల నుంచి దూరపరచండి ప్రభువా. ఆ యవన కాలమందు నీ కాడి మోసే కృప బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను అయ్యా తండ్రి. వారు కూడా తండ్రి నాయన వాక్యమందు తండ్రి నాయన ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉండే కృప బిడ్డలకు అనుగ్రహించండి. తల్లిదండ్రుల మాట ప్రభువా విధేయత కలిగి ఉండే కృప అనుగ్రహించండి. వారి చదువుల్లో తండ్రి, ఉద్యోగాల్లో మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను అయ్యా. ఎంతమంది బిడ్డలైతే ప్రభు కోర్టు కేసులు ఉన్నాయో, ఎంతమంది బిడ్డలకైతే తండ్రి నాయన సమస్యలు ఉన్నాయో, వారందరినీ ప్రభువా మీరు కనికరించి వారిని విడిపించమని వేడుకుంటున్నాను. నీ ఆత్మకార్యం జరిగించండి అయ్యా. కుటుంబాల్లో సమాధానం లేకుండా తండ్రి భార్యాభర్తల మధ్య విభేదం కలిగి ఉన్నారో ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆ కుటుంబాల మధ్య ప్రభు సమాధానాన్ని ఏర్పాటు చేయండి. కుటుంబాల్లో ఐక్యతను దయచేయండి ప్రభువా. కుటుంబాల్లో ఉన్న ప్రతి ప్రభువా భార్యాభర్తలు ఒకరినొకరు సన్మానించుకునే కృప బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఎవరైతే ప్రభు గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఒంటరిగా ఉన్నప్పుడు అపవాదొచ్చి దాడి చేస్తాడయ్యా. వారు ఒంటరిగా ఉంటున్నప్పుడు తండ్రి నాయన నీ కాపుదల, నీ దేవదూతలు ఉంచమని ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రభువా నీ కృపలో బిడ్డలను భద్రపరచమని వేడుకుంటున్నాను. మీ చిత్తం అయితే సాయంకాల సమయంలో మళ్ళీ రాత్రికాల ప్రార్థనలో మేమందరం కూడుకుని నేను గణపరిచే కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం అయ్యా తండ్రి. అదేవిధంగా ఈరోజు బర్త్డేస్, అదేవిధంగా ప్రభు నాయన మ్యారేజ్ డేస్ జరుపుకున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు తోడుగా ఉండండి. నీ కృపలో భద్రపరచమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు దివ్యనామములు అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుండి నడిపించునుగాక, ఆమెన్. సహోదరి సహోదరుడా, ఈ ప్రార్థనలు, ఈ వాక్య పరిచర్య మీకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటే ఈ ప్రార్థనల ద్వారా, ఈ వాక్యము ద్వారా మీరు మేలు పొందితే మీ యొక్క సాక్ష్యాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. రండి, ప్రేమపూర్వకంగా మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం. దేవుని పరిచర్యలో, దేవుని సేవలో మనమందరం కలిసి పనిచేద్దాం. అదేవిధంగా మీలో చాలామంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కొంతమంది షేర్ చేస్తున్నారు. అందును బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.